ప్రభువుడు రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ కూడా నా యొక్క శుభాలు తెలియజేస్తూ ఉన్నాను. బాగున్నారు కదా? మీరు సంతోషంగా ఉండాలని, దీవెనకరంగా ఉండాలని, ఆశీర్వాదకరంగా ఉండాలని నా ఆశ, నా కోరిక, నా ప్రార్థన. ప్రతిరోజు మీ కొరకు, మీ కుటుంబాల కొరకు, మీ బిడ్డల కొరకు దేవుని యొక్క దాసుడిగా నేను ప్రతిరోజు ప్రార్థన చేస్తూ ఉన్నాను. అలాగే నా కొరకు, నా పరిచర్య కొరకు, నా కుటుంబం కొరకు మీరందరూ కూడా వ్యక్తిగతమైన ప్రార్థనలు జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నారని నేను తలంచుతూ ఉన్నాను, ఆనందిస్తూ ఉన్నాను. అయితే ఈరోజు ప్రాముఖ్యమైన రోజు కనుక, ప్రాముఖ్యమైన రోజు అనగా ఒకటి ఆదివారము పునరుద్ధాన దినము, రెండోది 40 రోజులు శిలువ ధ్యాన ఆరాధనలు, మూడోది మట్టల ఆదివారము. అయితే ఈ రోజు మట్టల ఆదివారము కనుక ప్రభువైన యేసుక్రీస్తు ఆయన దీని మీద కూర్చున్నాడు. ఆయన దేనిని వాహనముగా చేసుకున్నాడు అని కొద్ది నిమిషాలు దేవుని యొక్క గ్రంథములో నుండి కొన్ని మాటలు మనము ధ్యానించుకోబోతూ ఉన్నాం. చూడండి, మీ పరిశుద్ధమైన గ్రంథాలు మీరు కూడా తీసినట్లయితే ఆయన మనతో మాట్లాడుతూ ఉన్నాడు. అక్కడ ఇద్దరు శిష్యులను పిలుచుకుంటూ ఆయన్ని మాట్లాడుతూ ఉన్నాడు. మత్తయి సువార్త 21వ అధ్యాయము నుండి మరి దగ్గరగా 11 వచనాలు ఈ రోజున మనము ధ్యానించుకోబోతూ ఉన్నాం. తరువాత యెరూషలేమున మనకు సమీపించి ఒలీవ చెట్ల కొండ దగ్గర ఉన్న బెత్లెహేము గేటు వచ్చినప్పుడు యేసు తన శిష్యులలో ఇద్దరిని చూసి, నీ ఎదుటనున్న గ్రామమునకు వెళ్ళుడి, వెళ్ళగాని కట్టబడి ఉన్న ఒక గాడిదయు దారితో ఉన్న ఒక గాడిద పిల్లలు మీకు కనబడును. వాటిని ఎత్తి నా యొద్దకు తోలుకొని రండి అని చెప్పి అంటూ ఉన్నారు. ఎవడైనను నీతో ఏమైనాను అడిగిన ఎడల అది ప్రభువునకు కావలసి ఉన్నవి అని చెప్పవలను. వెంటనే అతడు వాటిని తోలి పెట్టినని చెప్పి వారిని పంపించాము. ఇక్కడ ఇద్దరు శిష్యులను యేసుక్రీస్తు ప్రభు వారు పిలిచి, మీరు మీ ఎదుటనున్న గ్రామమునకు వెళ్ళండి అని చెప్తూ ఉన్నారు. అయితే ప్రియమైన దేవునికి బిడ్డలారా, మీ ఎదుటనున్న గ్రామమునకు వెళ్ళండి అని చెప్తూ ఉన్నారు కదా. దానికంటే ముందుగా మనం చూసినట్లయితే యెరూషలేమునకు సమీపించి ఒలీవ చెట్ల కొండ దగ్గర అని బెత్లెహేము వచ్చినప్పుడు అన్న విషయాన్ని మనము చూస్తూ ఉన్నాం.
ఒలీవ చెట్ల కొండ అనగా యెరూషలేమునకు తూర్పున ఉన్న పెద్ద కొండ. చూడండి ప్రియమైనటువంటి బిడ్డలారా, ఒలీవ చెట్ల కొండ యెరూషలేమునకు తూర్పున ఉన్న పెద్ద కొండ అని ఇక్కడ మనకి తెలియపరుస్తున్నారు. అయితే ఈ రోజును ఆ కొండ వాడుపై ఉన్న ఒక చిన్న గ్రామము బెత్లెహేము, చిన్న గ్రామము. ఆ గ్రామము చిన్న గ్రామమైనప్పటికీ కూడా ఆ గ్రామము చిన్న గ్రామమైనప్పటికీ ప్రభువు యేసుక్రీస్తు ఇద్దరు శిష్యులని తెలిసి అంటూ ఉన్నారు కదా, మీ ఎదుటనున్న గ్రామమునకు వెళ్ళండి. వెళ్ళగానే 2 గాడిద పిల్లలు కనబడతాయి. ఒకటి గాడిద, రెండోది దాని పిల్ల కట్టబడి ఉంటాయి. కట్టబడి ఉన్న తర్వాత వాటిని విప్పుకొని తోలుకొని రండి అని చెప్తూ ఉన్నాయి. చెప్తూ ప్రభువు యేసుక్రీస్తు మరొక మాట అన్నారు, ఎవరైనాను ఎందుకని విప్పుతూ ఉన్నారు మీరు అని అడిగితే అది ప్రభువుకి కావలసి ఉన్నది అని చెప్పండి, అది నాకు కావలసి ఉన్నది, అది క్రీస్తుకు కావలసి ఉన్నది అని చెప్పండి. ఎవరు కూడా మిమ్మల్ని అడ్డు పెట్టరు అని చెప్తూ ఉన్నారు. అయితే వాళ్ళు వెళ్ళారు. వెళ్ళి వాటిని విప్పుకుని తోడుకుని వచ్చారు. అయితే ఈ మాటలు 4వ వచనంలో చూస్తే ప్రవక్తల వలన చెప్పబడిన నెరవేరినట్లు జరిగెను. ఇది ఎవరు చెప్పారు అని అంటే ఇలా జరుగుతుంది కానీ 2025 సంవత్సరములకు పూర్వము ముందే ప్రవక్తల ద్వారాగా అక్కడ చెప్పబడి ఉన్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం. ఎక్కడ మనం చూస్తూ ఉన్నాము అనంటే చూడండి, జకర్యా గ్రంథము 14వ అధ్యాయము 4వ వచనంలో చూసినట్లయితే అక్కడ ఒక మాట కనబడుతూ ఉంది. ఆ దినమున యెరూషలేము ఎదుట తూర్పు తట్టున ఉన్న ఒలీవ కొండ మీద ఆయన పాదములు ఉంచగా ఒలీవ కొండ తూర్పు తట్టున పడమటి తట్టునకు నడిమికి విడిపోయి సగము కొండ ఉత్తరము తట్టునకును సగము కొండ దక్షిణము తట్టుకును జరుగును. అంటే విశాలమైన లోయ ఒకటి ఏర్పరచబడును. ఆ కొండల మధ్య కనబడిపోయి ఆ జీవకు సాధారణ మీరు ఆ కొండ లోయలోనికి మారిపోదురు. యూద రాజైన ఉజ్జియ దినములలో కలిగిన భూకంపమునకు మీరు భయపడి పారిపోవనట్లు మీరు పారిపోవుదురు. అప్పుడు నీతో కూడా పరిశుద్ధులందరూ వచ్చెదరు. నా దేవుడైన యెహోవా ప్రత్యక్షమగును అని చెప్తూ ఉన్నది. అయితే ప్రియమైన దేవునికి బిడ్డలారా, చూడండి 2025 సంవత్సరములకు ముందే ఇది ఎలా జరుగుతుంది అని
జకరియా గ్రంథంలో 9వ అధ్యాయము 9వ వచనంలో కూడా మనకు ఒక మాట కనబడుతుంది. చూడండి ప్రియమైన జనకు బిడ్డలారా, సియోను నివాసులారా బహుగా సంతోషించుడి, యెరూషలేము నివాసులారా ఉల్లాసముగా ఉండుడి. నీ రాజు నీకు పరుడును, రక్షణ గలవాడును, దీనుడై గాడిదను గాడిద పిల్లను ఎక్కి నీ యొద్దకు వచ్చిస్తున్నాడు అని ఈ జకరియా 9వ అధ్యాయము 9వ వచనములో మనకి బయలుపరిచాడు. నీ రాజు నీతో పరుడును, రెండోది రక్షణ గలవాడును, మూడోది దీనుడై గాడిదను గాడిద పిల్లను ఎక్కి నీ యొద్దకు వచ్చిస్తున్నాడు అని ఇక్కడ మనము చూస్తూ ఉన్నాం. అయితే ఇక్కడ ఆ మాటకు మనం చూస్తున్నట్లయితే ఏర్పరచబడిన ఆ జనాంగం దావీదు సొలొమోనుల కాలము నుండి నీతిపరుడైన రాజు కోసం ఆశపడిన గాని అలాంటి ఈ రాజును గురించి ప్రకటించటే వరకు ఎవరునూ రాలేదు. రాజులు సాధారణముగా ఎక్కి గుర్రాన్ని కాక మరి గాడిద మీద ఎక్కి వస్తాడు అన్న విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాలి. రాజులైతే గుర్రం మీద ఎక్కి వారు వస్తారు. కానీ ఈ రాజు దేనిని ఏర్పరచుకున్నాడు అనంటే గాడిదను ఏర్పరచుకున్నాడు. చూడండి ప్రియమైన జనకు బిడ్డలారా, ఇదిగో నీ రాజు సాత్వికుడై గాడిదను భారవాహక పశువు పిల్లైన చిన్న గాడిదను ఎక్కి నీ యొద్దకు వచ్చిస్తున్నాడు అని సియోను కుమార్తెతో చెప్పుడు అని ఈ మత్తయి మరి సువార్తలో 5వ వచనంలో ఆ విధంగా మనకి తెలియపరుస్తూ ఉన్నాడు. అయితే ప్రియమైన దేవునికి బిడ్డలారా, ఇక్కడ చూస్తున్నట్లయితే 4-5 వచనాల్లో మనం చూస్తున్నట్లయితే పాత నిబంధనలోని కొత్త నిబంధనలో మనము జ్ఞాపకం చేసుకోవచ్చిన మాట అన్నది కనుక ఈ వచనాలు పేర్కొనడానికి మత్తయి ఉపయోగించిన సూత్రం ఏమిటి అంటే, దేవుడు పాత నిబంధనలోను ప్రవక్తల ద్వారా మాట్లాడాడని నిర్ధారిస్తుంది. ఈ వాక్యము యెషయా గ్రంథములో కనబడుతుంది, జకరియా గ్రంథములో కనబడుతుంది. దేవుని బిడ్డలారా, మొదటి ప్రభు రాకడను గూర్చి సూచిస్తూ ఉండగా రెండోది దైవిక రాజు సమీపించడానికి సూచిస్తూ ఉంది. ఈ 2 లేఖనాలు యేసు దైవత్వాన్ని మెస్సియత్వాన్ని సూచిస్తూ ఉంది అని మనకి బయలుపరుస్తూ ఉన్నాయి. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ గాడిదను దాని పిల్లను తోడుకుని వచ్చి వాటి మీద తమ బట్టలు వేయగా ఆయన బట్టల మీద కూర్చుండెను. ఎప్పుడైతే ఆ యొక్క గ్రామానికి 2 శిష్యులు వెళ్ళి తోడుకుని వచ్చి యేసు ప్రభుకి ఇచ్చినప్పుడు అక్కడ వెంటనే ఆ గాడిదను దాని పిల్లను తోడుకుని వచ్చిన తర్వాత వారు అక్కడ ఏం చేశారు అనంటే వాటి మీద బట్టలు వేశారు. బట్టలు వేసిన తర్వాత ఆయన ఆ బట్టల మీద కూర్చున్నారు. ప్రియమైన దేవునికి బిడ్డలారా,
చేయబడని గాడిద పిల్లలను నిమ్మపరచడానికి తల్లి గాడిద కూడా దాని ప్రక్కన నడిపించబడింది. ఆ రెండు జంతువులు ఈపుల మీద అందమైన జీనుల వలె అక్కడ నిలిచి ఉన్నవారు తమ బట్టలు వేశారు. యేసు ఆ బట్టల మీద కూర్చుని ఉన్నారు. చూడండి ప్రియమైన జనక బిడ్డలారా, యేసు ప్రభు వారు ఏమని కోరుకున్నారు అంటే గాడిదయు దాని మీద గాడిద పిల్లలు ఆయన కోరుకున్నారు. ఎప్పుడైతే ఆయన కోరుకున్నాడో కోరికలు వచ్చిన తర్వాత బట్టలు వేసిన తర్వాత అనేకులు ఏం చేస్తారు అంటే తమ బట్టలు దారి పొడిగిన పరిస్థితి. కొందరు చెట్ల కొమ్మలను నరికి దారి పొడిగిన పరిస్థితి. దేవుని యొక్క జనాంగమ, ఈరోజు ఒకసారి మనము జ్ఞాపకం చేసుకోవాలి. ఏంటి అనంటే యేసుక్రీస్తు ఏ వాహనాన్ని ఆయన కోరుకున్నాడు అనంటే గాడిద అనే ఒక వాహనాన్ని ఆయన కోరుకున్నాడు. ఆ వాహనము మీద ఆయన కూర్చున్నారు. ఆయన కూర్చున్నప్పుడు అనేకులు ఆ వాహనము అనగా గాడిది నడుస్తూ వెళ్తూ ఉన్న సమయంలో కొంతమంది ప్రజలు ఏం చేశారు అంటే దారి పొడిగిన బట్టలు పరిశారు. అలాగే కొన్ని చెట్ల కొమ్మలను కూడా నరికి దారి పొడిగిన పరిశారు. అయితే జన సమూహములో ఆయన ముందుకు అనగా వెలుచుండేవారు వెనుకకు వచ్చుచున్నవారు వారందరూ అంటూ ఉన్నారు, దావీదు కుమారునికి జయము, దావీదు కుమారునికి జయము, దావీదు కుమారునికి జయము అన్న మాటకు మనం చేసినట్లయితే మూల భాషలో హోషన్న అని అర్థము. అయితే దావీదుకి జయము, దావీదుకి జయము అని ఈ యొక్క దావీదు కుమారుడికి జయము, దావీదు కుమారుడికి జయము అని ఎప్పుడైతే వాళ్ళు పలుకుతూ ఉన్నారో ఆ మాటలు మనం చూసినట్లయితే ప్రభువు పేరట వచ్చేవాడు స్తుతింపబడునుగాక అని సర్వోన్నతమైన స్థలమును జయము అన్న మాట మనం చూస్తున్నాం. ఏమైనా దేవుని బిడ్డలారా, సర్వోన్నతమైన స్థలములో స్తుతింపబడునుగాక, అలాగే జయము స్తుతింపబడునుగాక, రెండవదిగా సర్వోన్నతమైన స్థలములో జయము అని చెప్తున్నది. ఆ మాటకు కూడా మనం చూసినట్లయితే స్తుతింపబడునుగాక, జయము అన్న మాటకు మనం చూసినట్లయితే హోషన్న అన్న విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన వారమై ఉన్నాం. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన యెరూషలేములోకి వచ్చినప్పుడు పట్టణమంతయు ఈయన ఎవరో అని కలవరపడి ఉన్నారు. ఇప్పుడు గాడిద పిల్లలను ఆయన వాహనముగా చేసుకుని ఆయన వస్తూ ఆ యెరూషలేము పట్టణానికి వచ్చినప్పటికీ ఆ పట్టణం అంతయు కూడా ప్రజలందరూ కూడా వాళ్ళందరూ కూడా కలవరపడ్డారు. ఈయన ఎవరో అని ఆయన కలవరపడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. జనసమూహము ఈయన గలిలయలోని నజరేతు వాడగు ప్రవక్త అయిన యేసు అని చెప్పుకోండి. అక్కడ ఉన్న ప్రజలందరూ కూడా అనుకుంటూ ఉన్నారు, ఈయన గలిలయలోని నజరేతు వాడగు ప్రవక్త అయిన యేసు అని కొందరు చెప్పుకుంటూ ఉన్నారు. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఒక మాట మనం చూస్తున్నట్లయితే ఆయన మరి ఒక మాట మనతో ఆయన మాట్లాడుతూ ఉన్నారు.
చూడండి, అదే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే లూకాసు వార్త 19వ అధ్యాయము, లూకాసు వార్త 19వ అధ్యాయము 30వ వచనంలో మనం చూసినట్లయితే మరి ఒక మాట లూకా గారు ఈ విధంగా రాసినట్లుగా మనకు కనబడుతూ ఉంది. మీ ఎదురున్న గ్రామమునకు వెళ్ళి అందులో మీరు ప్రవేశింపగానే కట్టబడి ఉన్న ఒక గాడిద పిల్ల మీకు కనబడును. దాని మీద ఏ మనుషులను ఎన్నడను కూర్చునలేదు. దాన్ని ఎత్తి తోడుకొని రండి అని చెప్తూ ఉన్నారు. ఇక్కడ కూడా ఆయన ఇద్దరు శిష్యులను పిలిచి ఆయన కూడా ఈ విధంగా మాట్లాడుతూ పంపిస్తూ ఉన్నారు. మీరు కూడా మీ ఎదుగుతున్న గ్రామములకు వెళ్ళండి అని చెప్తూ అందులో మీరు ప్రవేశింపగానే కట్టబడి ఉన్న ఒక గాడిద పిల్ల మీకు కనబడను. ఇందాకైతే మనం చూసినట్లయితే గాడిదయు దానిలో మరి దాన్ని పిల్లలు కట్టబడుతూ ఉన్నది అని చెప్పారు. ఇక్కడ మనం చూసినట్లయితే ఒక గాడిద పిల్ల మీకు కనబడును అన్న విషయాన్ని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. అక్కడ 2 గాడిదలు అయితే తల్లి పిల్ల కనబడుతుంది. ఇక్కడైతే పిల్ల మీకు కనబడును, ఒక గాడిద పిల్ల మీకు కనబడును అని చెప్తూ అయినట్లున్నారు. దాని మీద ఏ మనుష్యుడును ఎన్నడను కూర్చుండలేదు. ఎప్పుడు కూడా ఆ గాడిద పిల్ల మీద ఎవరు కూడా కూర్చోలేదు. ఖచ్చితంగా కూర్చోరు. ఒక విషయాన్ని ఒక ఉదాహరణ మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఆరోగ్యంలో పెద్ద పెద్ద వ్యాపారస్తులు ఉండేవారు. ఈ వ్యాపారస్తులు ఏది వారు వాహనముగా తీసుకునేవారు అంటే కొంతమంది గుర్రాలను తీసుకునేవారు, కొంతమంది గాడిదలను తీసుకునేవారు. పెద్ద పెద్ద వ్యాపారస్తులు ఏం చేసేవారు అని అంటే ఎక్కువగా గాడిదలను ఉపయోగించేవారు. గాడిద చాలా బరువు మోస్తారు. మించులు ఒక 500 లేక 1000 కేజీలు గాడిద మన బరువుని మోస్తారు. శాస్త్రవేత్తలు గాడిద ఎంత బరువు మోస్తాయి అని పరిశోధించినప్పుడు దగ్గరగా గాడిద 500 కేజీలు లేక 1000 కేజీలు బరువు మోసే గాడిదని వారు ఆ రోజుల్లో నిర్ధారించేవారు. గాడిద మళ్ళీ దేనికి ఉపయోగించేవారు అనంటే వ్యాపారానికి ఉపయోగించేవారు. రెండవదిగా దేనికి ఉపయోగించేవారు అనంటే మురుకు బట్టలు మోయటానికి ఉపయోగించేవారు. ఎందుకని మురుకు బట్టలు ఉపయోగించేవారు అని ఎందుకని చెప్తూ ఉన్నారు అంటే ఇప్పుడైతే గోదావరిలు ఉన్నాయి, రెండోది చెరువులు ఉన్నాయి, మూడోది మరి సొంతంగానే మరి మోటార్లు వేయించుకొని ఆ మోటార్లో తెచ్చే నీరు ద్వారా ఆలోచనలో బట్టలు చేసేవారు. ఏం చేసేవారు అంటే ఈ విధంగా ఉపయోగించేవారు. ఎక్కడో ఒక లోయ ఉంటే ఈ బట్టలు గుంజేవారు, ఎక్కడో ఒక లోయ ఉంటే రాత్రత్తమాలు కూడా సర్పలో సబ్బులో మరి ఆ బట్టలని కూరబెట్టి ఆ మురుకు బట్టల్ని కూరబెట్టి రాత్రత్తమాను ఉదయం సందకాడే బట్టలు నానబెట్టేవారు. ఉదయాన్నే ఆ మురుకు బట్టలు మూట కట్టి గాడిదని తోలుకుని వచ్చి ఆ గాడిద మీద వేసి దూరంగా ఎక్కడైతే లోయ ఉందో, ఎక్కడైతే గాడి ఉందో అక్కడికి ఆ గాడిద మీద వేసిన బట్టలు తోలుకుని వెళ్ళి ఆ బట్టలు గుంజుకొని ఉదయం వెళ్ళి సాయంకాలం వరకు కూడా మధ్యాహ్నం వరకు కూడా గుంజి చాలా ఆరేసి ఆరిన తర్వాత మళ్ళీ ఆ బట్టలు మూట కట్టుకొని
ఇంటిపై తీసుకుని వచ్చేవారు. ఎక్కువగా మురుకు బట్టలు మోసేది గాడిద. రెండోది, ఆ రోజు వ్యాపారస్తులు కాయకున్నా లేదంటే ఏదైనా వస్తువులు తీసుకురావాలన్నా, తీసుకుని వెళ్ళాలన్నా, తీసుకుని రావాలన్నా కూడా వారు ఏం చేసేవారు అంటే బరువును మనకి గాడిదని ఎక్కువగా ఉపయోగించేవారు. అలాగే ప్రియమైన దినపడులారా, ఇక్కడ మనం చూసినట్లయితే ప్రభువైన యేసు క్రీస్తు దేనిని ఆయన వాహనముగా ఆయన కోరుకున్నాడు అనంటే గాడిద పిల్లను ఆయన కోరుకున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. దాని మీద ఎప్పుడూ కూడా ఎవరు కూడా కూర్చోలేదు, దాన్ని ఇప్పుకొని తోడుకుని రండి అని చెప్పారు. చెప్పిన తర్వాత ఉండి ఎవరైనా మళ్ళీ ఆ ఇప్పిన తర్వాత అడుగుతారేమో అని ప్రభువు ముందుగానే విడిగియండి అని అంటున్నాడు. ఎవరైనా మీరెందుకు దీన్ని ఇప్పుతున్నారని మిమ్మల్ని అడిగిన ఎడల ఇది ప్రభువునకు కావలసిన్నదని అతనితో చెప్పడని వారు చెప్తూ ఉన్నారు. ఎప్పుడైతే వారిని పట్టించారు, పట్టిన తర్వాత వారు వెళ్ళి ఆయన తమతో చెప్పినట్టుగానే కనుగొని ఆ గాడిద పిల్లను ఇప్పుతూ ఉండగా దాని యజమానుడు అడుగుతూ ఉన్నారు, మీరు గాడిద పిల్లను ఎందుకు ఇప్పుతున్నారని వారిని అడిగారు. గాడిద పిల్ల యొక్క యజమాని ఆ ఇద్దరు శిష్యులు ఆ దొంగటిని ఆ యొక్క దొంగని కట్టేసి ఉన్నది, ఆ యొక్క రాడు కట్టేసి ఉన్నది. ఆ ఇద్దరు శిష్యులు ఎక్కుతున్న సమయంలో తన యొక్క యజమానుడు అడుగుతున్నాడు, ఎందుకు మీరు ఇప్పిస్తున్నారు అని ఆ యొక్క గాడిని యొక్క యజమానుడు అడుగుతూ ఉన్నారు. ఎప్పుడైతే అడుగుతున్నారో ఈ శిష్యులు సమాధానం చెప్తూ ఉన్నారు, అయ్యా వారు ఇది ప్రభువుకి కావలసి ఉన్నది అని అడిగి వెంటనే ఎప్పుడైతే ఈ విధంగా చెప్పారో తరువాత వారు యేసునందుకు దాని తోలుకి వచ్చి ఆ గాడిద పిల్ల మీద తమ బట్టలు వేసి యేసునందుకు దానిని మీద ఎక్కించి ఆయన వేసి ఉండగా తమ బట్టలు దారి పొడిగిన పరిస్థితి. ఒలివ కొండకు దిగువ చోటుకి ఆయన సమీపించినప్పుడు శిష్యులు మరియు సమూహం అంతా సంతోషించు ప్రభు పేరుట వచ్చి రాజు స్తుతింపబడును గాక, పరలోకమందు సమాధానమనబడు సర్వోన్నతమైన స్థలములో మహిమలు ఉండేను గాక అని అక్కడ స్తుతింపబడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అదే విధంగా మనం ఇంకొక విషయాన్ని మనం చూసినట్లయితే ప్రియమైన దేవునికి బిడ్డలారా, ఆయన మరి ఒక మాట మనతో చెప్తూ ఉన్నారు. ఈ విధంగా లోక గారు మనకు బయలుపరిచారు, కానీ మార్పు గారు కూడా మరి ఒక మాట మనకి బయలుపరిచినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. చూడండి, మార్పు సువార్త 11వ అధ్యాయంలో మొదటి నుండి మనం చూసినట్లయితే అక్కడ కూడా మార్పు గారు మరి యొక్క మాట మనకి బయలుపరుస్తూ ఉన్నారు. వారు యెరూషలేమునకు సమీపించి ఒలీవ కొండ దగ్గరనున్న బేత్ఫగేకు బేతేనియా అను గ్రామములకు వచ్చినప్పుడు ఆయన తన శిష్యులు ఇద్దరిని చూచి, మీ ఎదురున్న గ్రామమునకు వెళ్ళి అందులో మీరు ప్రవేశింపగానే కట్టబడి ఉన్న ఒక గాడిద పిల్ల కనబడును, దాని మీద ఏ మనుషులను ఎప్పుడునో కూర్చుండలేదు, దాన్ని ఇప్పుకొని తోడుకుండదండి. ఎవరైనా మీరెందుకు ఎలా చేస్తున్నారని మిమ్మల్ని అడిగిన ఎడల అది ప్రభువునకు కావలసినదని ఇప్పుడు తక్షణమే అతడు దాన్ని ఇక్కడికి తోలుకొని పంపనని వారిని చెప్పి పంపాను. వారు వెళ్ళగానే వీధుల్లో ఇంటి బయట తలవాకిట కట్టబడి ఉన్న గాడిద పిల్ల ఒకటి వారికి కనబడెను. దాన్ని ఇప్పుచు ఉండగా అక్కడ నిలిచి ఉన్న వారిలో కొందరు, మీరేమి చేస్తున్నారు, గాడిద పిల్లను ఎందుకు ఇప్పుతున్నారని వారిని అడిగారు. అందుకు వారు,
శిష్యులు యేసు ఆజ్ఞాపించినట్టు వారితో చెప్పగా వారు కోరించేది. వారు ఆ గాడిద పిల్లను యేసు యొద్దకు తోలుకొని వచ్చి తమ బట్టలు దానిపైన వేయగా ఆయన దాని మీద కూర్చుండగా అనేకులు తమ బట్టలను దారి పొడుగును పరిచి కొందరు తమ మొలమలను నరికి కొమ్మలను పరిచి మరియు ముందు వెలుచున్న వారును వెనక వచ్చుచున్న వారును చేయము అని చెప్తూ ఉన్నారు. ప్రభు పేరట వచ్చేవాడు స్థితింపబడును గాక, వచ్చుచున్న మన తండ్రి అయిన దావీదు రాజ్యం స్థితింపబడును గాక, సర్వోన్నతమైన స్థలములో జనకము చేయము అని కేకలు వేస్తున్నది. ఇక్కడ కూడా ప్రియమైన గురించారు. అదేవిధంగా లోక గారు అదేవిధంగా బయలుపరిచారు, మార్కు గారు అదేవిధంగా బయలుపరిచారు, యోహాను గారు కూడా అదే విధంగా మనకి బయలుపరిచారు. అలాగే మత్తయి సువార్తలో కూడా అదే విధంగా సంభాషణ బయలుపరిచినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఎదుటినున్న గ్రామమునకు వెళ్ళి యేసుక్రీస్తు ప్రభు వారు ఆయన దేనిని వాహనముగా చేర్చుకున్నారు అంటే ఆయన గాడిద పిల్లగా వాహనముగా చేర్చుకున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. మనమైతే బస్సుల మీద ప్రయాణం చేస్తాం, కార్ల మీద ప్రయాణం చేస్తాం, లేదంటే ఏదో ఒక వాహనాన్ని మనము ప్రయాణం చేస్తాం, రైలు ప్రయాణం చేస్తాం, ట్రైన్లో ప్రయాణం చేస్తాం. కానీ యేసుక్రీస్తు ఏ వాహనాన్ని ఆయన ఎంచుకున్నాడు అంటే గాడిద పిల్ల అనే వాహనాన్ని ఆయన ఎంచుకున్నాడు. ఎప్పుడైతే ఆయన ఆ వాహనం మీద కూర్చున్నాడు, అక్కడ కొంతమంది ప్రజలు ఏం చేశారు అంటే కొత్త బట్టలు ఆ గాడిద మీద వేశారు. వేసిన తర్వాత యేసుక్రీస్తు ప్రభు వారు ఆ గాడిద మీద కూర్చున్నారు. కూర్చుని ఆయన వెళుతూ ఉన్న ఆ మార్గంలో అనేక మంది ప్రజలు ఏం చేశారు అంటే అది ఎంతలోకైతే ఆ గాడిది ప్రయాణం చేస్తుందో, ఎంతలోకైతే గాడిది వెళుతూ ఉందో అంతలెక్క ఈ ప్రజలందరూ కూడా దారి పొడుగున కొత్త బట్టలు వేశారు. ఆ కొత్త బట్టలు వేసిన తర్వాత దారి పొడుగున కొన్ని కొమ్మలు, పచ్చేపు బట్టలు దారి పొడుగున పరిచినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఎక్కిన కాడ నుంచి దిగేంత వరకు కూడా ఆ గాడిద నేల మీద నడవలేదు. ఎందుకని నేల మీద నడవలేదు అంటే గాడిద ఆయన యేసుక్రీస్తు ఎక్కిన కాడి నుండి కూడా ఆయన దిగేంత వరకు కూడా కొత్త బట్టల మీద మాత్రమే నడిచింది. అప్పుడు ప్రజలందరూ కూడా ఆ గాడిని నేల మీద నడిపించలేదు. పెట్టారు, బట్టల మీద మాత్రమే నడిపించారు. గాడికి ఎప్పుడైతే విలువ వచ్చింది అంటే తన యజమానుల దగ్గర ఉన్నప్పుడు విలువ రాలేదు, ఆ గొంతుకి కట్టేసినప్పుడు విలువ రాలేదు. అది ఆ యొక్క పొలంలో తిరిగినప్పుడు దానికి విలువ రాలేదు. కానీ ప్రభువైన యేసుక్రీస్తు ఎప్పుడైతే ఆ గాడిద మీద బట్టలు వేసి ఆ బట్టల మీద గాడిద మీద ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభు వారు కూర్చున్నారో అప్పుడే ఆ గాడిదకు విలువ వచ్చింది. యేసుక్రీస్తు కూర్చున్నారు కాబట్టి ఆ గాడిదకి విలువ వచ్చింది. కానీ అంతకు ముందు దానిని ఒక మూలను కట్టేసి ఉంచారు, ఒక గొల్లిని కట్టేసి బంధించి ఉంచారు. అది బంధింపబడిన గాడిది.
కట్టేసిన గాడిది కానీ ఎప్పుడు విడుదల వచ్చింది అంటే యేసు క్రీస్తుకు కరవలసినప్పుడు మాత్రమే దానికి విలువ వచ్చింది, విడిపింపబడ్డది. యేసు క్రీస్తు ప్రభువారు దాని మీద కూర్చున్నప్పుడే దానికి విలువ వచ్చింది, కానీ తర్వాత దానికి విలువ లేకుండా పోయినట్టు మనం చూస్తూ ఉన్నాం. ఎవరు పెంచుకుంటారా? ఆ గాడిని నేలలో నడిపించలేదు, పట్టణ మీద మాత్రమే నడిపించారు. ఉదయం నుండి సాయంకాలం వరకు కూడా ఆ ప్రాంతం అంతా కూడా, ఆ యెరూషలేము ప్రాంతం అంతా కూడా తిరిగినప్పుడు, ప్రభు పేరట కుటుంబడినప్పుడు, కేకలు వేసినప్పుడు ఆ గాడి అనుకుంది, ఇలాగే జీవితంతో నన్ను నేల మీద నడిపించుకుండగా అని బట్టల మీద నడిపిస్తారేమో అని అనుకుని ఉండొచ్చు. కానీ యేసు ప్రభు వారు ఆ గాడి మీద కూర్చున్న తర్వాత ఆ గాడికి విలువ వచ్చింది. ఆ సాయంకాలం వరకు తిరిగి ఆ యొక్క గాడిద మీద బట్టలు తీసేసిన తర్వాత, ఆ గాడిద పిల్లని ఒక దిక్కుని కట్టేసిన తర్వాత, ఆ రోజుని మట్టలాది వారం అయిపోయిన తర్వాత మరొక పొద్దున్న అందరూ కూడా తమ పనుల్లో అందరూ కూడా నిమగ్నమై ఉన్నారు. ఇది ఉదాహరణగా మీకు చెప్తూ ఉన్నాను. మట్టలాది వారము ఆ యొక్క పండగ అయిపోయిన తర్వాత, ఆ మట్టల పండుగ, ఆ పచ్చో మట్టల పండుగ అయిపోయిన తర్వాత మళ్ళీ పొద్దుట అందరూ కూడా తమ తమ ఇళ్లలో తన బంధువులతోనూ, స్నేహితులతోనూ, కుటుంబంతోనూ అందరూ కూడా తమ పనుల్లో నిమగ్నమయ్యి ఉన్నారు. నిమగ్నమై ఉన్న తర్వాత ఆ గాడిద పిల్ల ప్రతి ఇంటికి వెళ్ళి చూడటము మొదలు పెట్టిందంట. ఏ ఇంటికి వెళ్ళినా ఈ గాడిద పిల్లని ఎవరు కూడా పట్టించుకోవడం లేదు. ఎందుకంటే అందరూ అన్ని పనులలో నిమగ్నమైపోయి ఉన్నారు. కొంతమంది పిండి వంటల్లో కావచ్చు, లేదా కొంతమంది కొత్త బట్టల్లో కావచ్చు, లేదంటే బంధువులు, స్నేహితులు రావడంలో కావచ్చు, అందరూ కూడా తమ తమ పనుల్లో నిమగ్నమై ఉన్నారు. ఈ గాడి పిల్ల అనుకుందంటే, నేను అత్తమాను కూడా నన్ను ఎంతగానో ప్రేమించాను కదా, నన్ను నేల మీద నడిపించలేదు కదా, ఈ రోజుని ప్రతి ఒక్క యేసుని ఈదుల్లో నుండి ప్రతి ఇంటికి వెళదాం, నన్ను గౌరవిస్తారో లేదో చూద్దాము అని అక్కడి పిల్ల వెళ్ళిందట. వెళ్ళింది ప్రతి ఇంటి నుండి కూడా వెళ్తే ఏ ఒక్కరూ కూడా ఆ గాడిద పిల్లను పట్టించుకోలేదు. ఎవరు కూడా పట్టించుకోలేదు. దాని నేల మీద నడవకుండా బట్టలు వేసిన ప్రతి ఒక్క ఇంటికి ఆ గాడిద పిల్ల వెళ్ళింది. కానీ ఎవరు కూడా, ఏ ఇంటి వారు కూడా ఆ గాడిద పిల్లను గౌరవించలేదు, పట్టించుకోలేదు. కాస్త మేత కూడా పెట్టలేదు, కానీ మంచినీళ్ళు కూడా పెట్టలేదు. తిరిగి మళ్ళీ ఎక్కడైతే యేసు ప్రభు వారు ఇచ్చారో మళ్ళీ అక్కడికి వచ్చి అక్కడ నిలబడి అక్కడ ప్రభువుని స్తుతిస్తూ ఉన్నట్లుగా ఉదాహరణగా మనం చూస్తున్నాం. ప్రభువా, నేను అత్తమానం అయితే నన్ను నేల మీద నడిపించలేదు, బట్టల మీద మాత్రమే నన్ను నడిపించాడు. కారణం ఏమిటి అని అంటే, నీవు నా మీద ఉన్నావు కాబట్టి నాకు విలువ వచ్చింది, నీవు నా మీద నుండి నువ్వు దిగిపోయావు కాబట్టి నాకు విలువ లేదు అని అది ప్రభువుని స్తుతించిందంట. అలాగే నీ ఇంటిలో కావచ్చు, నీ కుటుంబంలో కావచ్చు, నీలో కావచ్చు, యేసు క్రీస్తు ఉంటేనే నీకు విలువ, యేసు క్రీస్తు లేకపోతే నీకు విలువ లేదు. ఈ యేసు క్రీస్తులో రక్షింపబడితేనే నీకు విలువ, యేసు క్రీస్తులో రక్షింపబడలేకపోతే నీకు విలువ లేదు.
యేసుక్రీస్తు నీలో ఉన్నప్పుడు నూతనమైన వస్త్రాలను ధరించుకుంటారు. యేసుక్రీస్తు నీలో జీవించినప్పుడు నూతన శరీరము దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. యేసుక్రీస్తు నీలో ఉన్నప్పుడు నూతన స్వభావం నీలోకి వస్తాడు. యేసుక్రీస్తులో నువ్వు లేకపోతే నూతన స్వభావం నీలోకి రాదు. అనుకుంటున్నారేమో ఈరోజు యేసుక్రీస్తు గాడిద పిల్ల మీద కూర్చున్నప్పుడే దానికి విలువ వచ్చింది. అందరూ కూడా గౌరవించారు. ఈ రోజుల్లో కూడా యేసుక్రీస్తు నీలో ఉంటే అందరూ నిన్ను గౌరవిస్తారు, ప్రేమిస్తారు, ఆదరిస్తారు. గౌరవించి నిన్ను ఒక రీతిలో నిన్ను ప్రభు పేరట వచ్చిన దైవజనుడని, ప్రభు పేరట వచ్చిన ప్రవక్తని, ప్రభు పేరట వచ్చిన కాయకులు పవిత్రులని, ప్రభువుని స్తుతించిన దైవ జనులని మీకు గుర్తింపు వస్తుంది. క్రీస్తు నీలో లేకపోతే, క్రీస్తు రక్షణ నీలో లేకపోతే నిన్నెవరూ కూడా గౌరవించరు, ప్రేమించరు. ఈ మాటలు ఒక్కసారి మీరు జ్ఞాపకం చేసుకొని ఈరోజుని మనము ఈ మట్ల ఆదివారాన్ని యేసుక్రీస్తు దేని కోరుకున్నారు అంటే గాడిద పిల్లగా కోరుకున్నారు. అలాగే నోరు లేని జీవిని యేసుక్రీస్తు ఎలాగైతే కోరుకున్నారో ఈ రోజున కూడా ప్రభు యేసుక్రీస్తు నిన్ను నన్ను కూడా కోరుకుంటూ ఉన్నారు. నా కుమారుడా, నా కుమార్తె, నీవు నాకు కావలసి ఉన్నావు, నిన్ను నేను ఏర్పరచుకుని ఉన్నాను, నీవు నా శక్తి ఉన్నావు, నేను నీకు దేవుడనై ఉన్నాను, నేను దేవుడనై ఉన్నాను, నీకు నేను తండ్రినై ఉన్నాను, మీరు నాకు కుమారులై ఉన్నారు, కుమార్తెలై ఉన్నారు. అందు నిమిత్తము నా రాకడి సమీపంలో ఎవరైతే నా యందు నమ్మకము కలిగి, విశ్వాసము కలిగి, ప్రేమ కలిగి, ఎవరైతే రక్షణ పొందుకొని నన్ను విశ్వాసించి ఎవరైతే నా రక్షణలోనికి వస్తారో వారందరినీ కూడా నా యొక్క సజీవులమైన రెక్కల చేరిన భద్రపరుచుకుంటారు. నా రాజ్యానికి వచ్చేంత వరకు కూడా, యుగ సమాప్తం అయ్యేంత వరకు కూడా సదాకాలం మీతో ఉంటాను అని ఆయన వాగ్దానం చేశాడు. వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన దేవుడు కనుక ఈ రోజుని ప్రాముఖ్యమైన రోజు మట్టలాది వారం. యేసుక్రీస్తు నీలో ఉంటే విలువ, యేసుక్రీస్తు నీలో లేకపోతే విలువ లేదు. యేసుక్రీస్తు నీలో ఉంటే దేవునికి మహిమ, యేసుక్రీస్తు నీలో లేకపోతే దేవునికి జీరోగా మిగిలిపోతాడు. లేక జీరో పక్కని ఒకటి పెట్టుకుంటాము. ఒకసారి నువ్వు మాటలు కోరుకో, ఏ మాటలు వింటున్నా దేవుని యొక్క జ్ఞానార్థం, దేవుని యొక్క బిడ్డలాగా ప్రభు సన్నిధిలో మీరు సాగాలని కోరుకుంటూ నా మాటలు ముగిస్తూ ఉన్నాను. కొద్ది మాటలు దేవుడు నేర్చిన గాక. ఆమేన్.